హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలామంది విఆర్ఓ జాబ్స్ కోసం ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారనమాట. అండ్ చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఎగ్జామ్ సిలబస్ అంటే టాపిక్ వైజ్ బుక్స్ గురించి ఇలా చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఈరోజు మన వీడియోలో విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఇప్పుడు ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్పై ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు విఆర్ఓ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నిటిపై ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ విఆర్ఓకి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ సెలెక్షన్ ప్రాసెస్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా విఆర్ఓకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ పై ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానండి. సో ఎవరైతే ఆ వీడియో ఇంకా చూడలేదో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూసేయండి. అయితే ఈ వీడియోలో విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ బుక్స్ కూడా నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను. చాలా మంది బుక్స్ కూడా అడుగుతున్నారు. వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. లేదంటే ఒకసారి వీడియోపై ట్యాప్ చేస్తే వ్యూ ప్రొడక్ట్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసినా మీకు బుక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అన్ని కూడా క్లియర్గా చూసేద్దాం. అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. చాలా మంది విఆర్ఓ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారనమాట. వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా విఆర్ఓ అంటే మనకి ఈ సచివాలయం జాబ్స్లో విఆర్ఓ ఒక పోస్టర్ రిలీజ్ చేయరు. విఆర్ఓ అండ్ విఆర్ఏ రెండు పోస్టులను అయితే ఓపెన్ చేయబోతున్నారనమాట. అయితే ఇది వచ్చేసరికి ఓన్లీ విఆర్ఓ మాత్రమే. విఆర్ఏకి సపరేట్ సిలబస్, సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అండి. అయితే చూడండి, మొత్తం కూడా మనకి టోటల్ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి విఆర్ఓలో పార్ట్ ఏ, పార్ట్ బి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ పార్ట్ ఏలో సబ్జెక్ట్ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ సబ్జెక్ట్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 వస్తాయి అండ్ టోటల్ మార్క్స్ కూడా 50 అనమాట. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మీరు ఒక రాంగ్ ఆన్సర్ పెడితే మీరు కరెక్ట్ పెట్టిన ఆన్సర్లో 0.25 మార్క్స్ తగ్గిపోతాయి అనమాట. అయితే ఫస్ట్ పార్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ అనమాట. అయితే ఆ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి. అండ్ నెక్స్ట్ ఇందులో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్. ఈ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్లో మనకి టోటల్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, టోటల్ 100 మార్క్స్కి అనమాట. ఆల్రెడీ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై మోడల్ పేపర్ ఇంత ముందే షేర్ చేశానండి. సో అది ఎవరైతే చూడలేదో చూసేయండి, కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అంటే అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఆల్రెడీ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 50 క్వశ్చన్స్ మోడల్ పేపర్ ఇంత ముందు వీడియోలో షేర్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ పార్ట్ బి డ్రాయింగ్ అండ్ సర్వే. ఇందులో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇది ఇంకా మోడల్ పేపర్ అయితే షేర్ చేయలేదు. ఈ విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ వీడియోలో డ్రాయింగ్ అండ్ సర్వేకి సంబంధించిన మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తాను. ఈ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ మోడల్ పేపర్ ఎవరికైతే కావాలో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువగా కామెంట్స్ వస్తే కనుక త్వరగా షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ గురించి త్వరలోనే మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అనమాట. టోటల్ విఆర్ఓకి సంబంధించిన విఆర్ఓ ఎగ్జామ్ మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అనమాట టైం డ్యూరేషన్. సో 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఆ టైంలో 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనూ ఉంటుందండి. మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్కి అటెంప్ట్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీటిలో టాపిక్స్ ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. అంటే పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కదా, ఇందులో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చూసేసి నెక్స్ట్ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చూసేద్దాం. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉండే టాపిక్స్ అంటే ఏమేమి ప్రిపేర్ అవ్వాలో ఆ టాపిక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ పై ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో జస్ట్ ఈ టాపిక్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్.
ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడతో నెక్స్ట్ 4th టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th టాపిక్ చూడండి, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్ డెవలప్మెంట్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, 6th టాపిక్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. చూడండి, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ఏపీ. అండ్ నెక్స్ట్ 7th టాపిక్ చూడండి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. అంటే మన ఏపీలో ఉన్న ఇండియన్ పాలిటీ గురించి అండ్ గవర్నెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఆ టాపిక్పై ప్రిపేర్ అవ్వాలి. అంటే జస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో మనకి ఇంకా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, కానీ ఈ ఎగ్జామ్లో ఈ 10 టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 8th టాపిక్ చూడండి, సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ద ఇండియన్ సబ్ కంటినెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి అన్ని కూడా తెలిసి ఉండాలన్నమాట. ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇది ఒక బుక్ కొనుక్కుంటే అందులో ఉన్న టాపిక్స్, ఈ 10 టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో డ్రాయింగ్ అండ్ సర్వేపై ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చూసేద్దాం. నెక్స్ట్ పార్ట్ బిలో డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది చూసేద్దాం. ఈ టాపిక్ మీద అంటే డ్రాయింగ్ అండ్ సర్వేలో ఇంకా మోడల్ పేపర్ అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇంతకుముందు మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఆల్రెడీ మోడల్ పేపర్ షేర్ చేశాను. అదొక్కసారి చూస్తే టాపిక్స్ చెప్పాను కదా ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది, ఆ టాపిక్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ టాపిక్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్, ఫిగర్ సైజెస్ అండ్ ప్రొపరేషన్స్, ఐఎస్ స్టాండర్డ్ ప్రాక్టీస్. దీనిపై కూడా మోడల్ పేపర్ షేర్ చేస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఐఎస్ స్టాండర్డ్ ప్రాక్టీస్లో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్, ఫిగర్ సైజెస్ అండ్ ప్రొపరేషన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్లేన్ జియోమెట్రిక్ ఫిగర్స్. ఇందులో మనకి లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్ అలా ఎక్సెట్రా అనమాట. ఇందులో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్, మెథడ్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ యాజ్ పర్ యాజ్ ఐఎస్ స్టాండర్డ్స్ కోడ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్ అండ్ ప్లేన్. ఇందులో మళ్ళీ కాంపరేటివ్ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ ద చార్ట్స్, ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రాయింగ్ ప్లేన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పాయింట్స్, అంటే లైన్, సర్ఫేస్, సాలిడ్స్ ఇవన్నమాట. నెక్స్ట్ 5th టాపిక్ చూడండి, కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్ యాజ్ పర్ యాజ్ ఐఎస్ కోడ్. సో ఎక్కువగా మనకి ఐఎస్ కోడ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ యాజ్ ఐఎస్ కోడ్ ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ బిల్డింగ్ డ్రాయింగ్. సో ఈ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ 5 టాపిక్స్ అయితే ఉంటాయి, అవి ఇక్కడ చూసేస్తే ఇక్కడతో ఈ విఆర్ఓ ఎగ్జామ్ సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. చూడండి, ఈ డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్లో 6th టాపిక్ వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ ఫర్. ఇందులో చాలా ఉంటాయి అన్నమాట టైప్స్, అవి కొన్ని చెప్తాను చూడండి. బ్రిక్ అరేంజ్మెంట్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్, ఈ టాపిక్ ఒకటి ఉంటుంది. అలా మనకి ఒక 10 టాపిక్స్ ఈ టాపిక్ పై మనకి ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ స్టోన్ మెషనరీ అండ్ స్టోన్ పాయింట్స్ గురించి, రూఫ్ టైప్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరింగ్ టైప్స్, సింగిల్ స్టోరేడ్ రెసిడెంటల్ హౌస్ ప్లాన్, ఎలివేషన్ అండ్ సెక్షన్స్. ఇలా మనకి చాలా టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ ఫర్లో మనకి ఒక 10 వరకు కూడా చిన్న టాపిక్స్ అయితే ఉంటాయి ఈ టైప్లోనే. అండ్ నెక్స్ట్ చూడండి 7th వన్, డ్రాయింగ్ ఆఫ్ ద బిల్డింగ్ సైట్స్ విత్ చైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ బుక్స్ ఎంట్రీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోటింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఏరియా, ఫ్లోటింగ్ క్యాలిక్యులేషన్ ఏరియా గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. టాపిక్ చూడండి, యూజ్ ఆఫ్ ప్రిస్మాటిక్ కాంపస్, హ్యాండ్లింగ్ ఆఫ్ లెవెలింగ్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ డిఫరెన్షియల్ లెవెలింగ్ గురించి. అండ్ నెక్స్ట్ సర్వింగ్ ఆఫ్ బిల్డింగ్ సైట్స్ విత్ షైన్, లెవెల్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఎర్త్ వర్క్. సో ఇలా మనకి డ్రాయింగ్ అండ్ సర్వేపై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందులో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది, ఇక్కడ వరకు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. అండ్ వీటిల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. మొత్తం డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్లో పార్ట్ బిలో 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి జస్ట్ 50
మార్క్స్, ఇలా ఓవరాల్గా 150 మార్క్స్కి విఆర్ఓ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు, కానీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇలా మనకి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి త్వరలోనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇస్తారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఈ విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకేమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు చూపించిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.